అందరికీ నమస్తే. వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఎట్లాంటి అంశాలు చోటు చేసుకుంటున్నాయి అన్న అంశాలను ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న పట్టుకొచ్చిండు. ఆ వార్త ఏందో చూద్దాం. ఇక కాలువలు తీసేవారు చెత్త ఎత్తేవారు లేరట. రామగుండంలో పారిశుద్ధ్యం అస్తావ్యస్తం. కాలువలు తీసేవారు లేరు, చెత్త ఎత్తేవారు లేరు, ఏముండదు. చెప్పడం మాత్రం మేడి పండు చూడు మేడివై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును. అంతే. కార్పొరేషన్ చెప్పడానికి మాత్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని చెప్తారు, కానీ ఇక లోపల వయసు వస్తుంది వెళ్తుంది. ఆ పంచాయతీ, ఆ భాగవతము, మన కార్పొరేషన్ అస్తావ్యస్త పరిస్థితులు, కాలువలు, డ్రైనేజీల పరిస్థితులు, ఆ అంశాలను గురించి ఈ అన్న వార్త చెప్తాడు. ఇక మన కార్పొరేషన్కు ముందుగాల చెప్పుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ప్రత్యేక పాలనా అధికారి జిల్లా కలెక్టర్ సారు, అదే విధంగా అదనపు కలెక్టర్ అమ్మ మన కార్పొరేషన్ కు ఇన్ఛార్జ్. ఇక వీళ్ళిద్దరు మరి జిల్లాలోనే పెద్ద స్థాయి అధికారులే మనకు ప్రత్యేక పాలనా అధికారులు. వాళ్ళ పాలనల మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎట్లా అభివృద్ధి చెందుతుంది, ఏ విషయంలో అభివృద్ధి చెందుతుంది అనేది ఈ అన్న చెప్తే ఉద్దేశం అదే. ఇక రికార్డు స్థాయిలో కార్మికులు ఏటా పారిశుద్ధ్యానికి 12 కోట్ల రూపాయల వ్యయం. కార్పొరేషన్ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి. వారం రోజులు గడువిచ్చిన ఎమ్మెల్యే. చివరకు రాజ్ ఠాకూర్ అన్న మక్కాన్ సింగ్ రాజన్న కూడా పారిశుద్ధ నిర్వహణ కార్యక్రమము మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పనితీరు పైన అసంతృప్తి వ్యక్తం చేసిండు. మరి వారం రోజులు గడువిచ్చిండట. ఈ వారంలో మీరు కార్పొరేషన్ అభివృద్ధి చేసి చూపెట్టాలి, మరి పారిశుద్ధ నిర్వహణ లోపం లేకుండా చేయాలని చెప్పేసి అన్న చెప్పిండట. మరి అన్న మాట ఏ విధంగా వింటారో, ఎట్లా వింటారో, స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న మాట కూడా కార్పొరేషన్ అధికారులు వింటారా వినరా అన్న అంశాలను కూడా తెరపైకి తీసుకొద్దాం. ఇక 2.5 లక్షల జనాభా ఉన్న కార్పొరేషన్ రామగుండంలో పారిశుద్ధ్యానికి ఏటా 12 కోట్లు వెచ్చిస్తున్నారు. అది కాకుండా కార్పొరేషన్ విస్తీర్ణంలో 60% ప్రాంతానికే కార్పొరేషన్ సేవలు అందిస్తుంది. ఈ ప్రాంతంలో కూడా నిర్వహణ సరిగా లేక పారిశుద్ధ్యం అస్తావ్యస్తంగా మారింది. ఎక్కడ చూసినా చెత్త కుప్పలు, కాలువల్లో చెత్త పేరుకుపోయి దుర్గంధం వెదజల్లడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పారిశుద్ధ నిర్వహణపై దృష్టి సారించమనే అధికార యంత్రాంగం చెబుతున్న సమీక్షలు సమావేశాలకు పరిమితమే అవుతున్నాయి. క్షేత్రస్థాయిలో వాస్తవిక పరిస్థితులు గమనించకపోవడం, కార్యాచరణ అమలు చేయకపోవడంతో ఎక్కడ చెత్త అక్కడే అన్న రీతిలో ఉంది. ఎమ్మెల్యేనే స్వయంగా పారిశుద్ధ్యం పైన అసంతృప్తి వ్యక్తం చేయడమే కాకుండా వారం రోజుల్లో మెరుగుపడకపోతే ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు కూడా జారీ చేసిందట. అన్న కార్పొరేషన్ల ఎమ్మెల్యే సార్కే నచ్చుతలేదట. రామగుండం కార్పొరేషన్ పారిశుద్ధ నిర్వహణ ఎట్లా ఉన్నది. నిజంగానే చూడు, కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలు, ఇది అన్న ఏరియాలో కానీ కాలువల్లో పేరుకుపోయిన వ్యర్థాలు నిజంగా ఇంకా అనేక రంగాలు ఉన్నాయి. మల్లికార్జున నగర్ కూరగాయల మార్కెట్, సీతానగర్ కూరగాయల మార్కెట్, రామ్ నగర్ కూరగాయల మార్కెట్ అంటారు కదా. ఆ మల్లికార్జున నగర్ బోర్డు కాలువను మొదలు పెట్టి ఆ కాలువ ఎండు వరకు చూడాలి. ఇక 5 క్యాన్ సెంటర్ కత్తే కాలువ పరిస్థితులు కనబడతాయి. ఇక అటు పోతే ఇంకా అనేక రకాల కాలువలు ఉన్నాయి. అటు 12వ డివిజన్, ప్రస్తుత 12వ డివిజన్ నుంచి వచ్చే కాలువలో జరుగుతున్న వ్యర్థాల కథలు చూడొచ్చు. అది ఎఫ్సైకి సంబంధించిన వ్యర్థ జలాలను విడుదల చేస్తూ ఉంటది. అనేక రకాలుగా ఆ కాలువలే కాదు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీల పరిస్థితులు అట్లనే ఉన్నాయి. మూతలేని ప్రాంతాలు ఉన్నాయి. ఇక చెత్త ఎత్తుకపోవడం కూడా చాలా చక్కగా చెత్త కుప్పలు కనబడతాయి అని చెప్పేస్తున్నారు. గతంలో కూడా ఇవే అంశాలు తెర మీదకి తీసుకొచ్చినాం. మనము కూడా మన ఛానల్ ద్వారా పోస్టర్ విధానం ద్వారా తీసుకొచ్చిన అంశాలు కనబడ్డాయి. ఎక్కడ పరిస్థితులు బాగులేవో అవన్నీ చూపెట్టినాం. ఇంకా అనేక రకాలుగా సందర్భాలు ఉన్నాయి. అనేక ప్రాంతాలలో పరిస్థితులు ఇట్లనే ఉన్నాయి. ఇవన్నింటిని చూసి ఎమ్మెల్యేకే అసంతృప్తి వ్యక్తం చేసిండట. ఏంది మన కార్పొరేషన్ గిట్లా ఉండడం ఏంది, దీన్ని అభివృద్ధి చేయాలి కదా అని చెప్పేసి వారం రోజులు టైం ఇచ్చిన సందర్భం కూడా కనబడుతుంది. ఇక సంస్థ 93.87 చదరపు కిలోమీటర్లలో విస్తీర్ణంలో ఉంది. 61,000 నివాసాలు ఉన్నాయి. ఇందులో సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, జెన్కో, రైల్వే కాలనీ ప్రాంతాలకు ఆ సంస్థలకు యాజమాన్యాలే పారిశుద్ధ నిర్వహణ చేపడతాయి. కేవలం 51,000 నివాసాలకే కార్పొరేషన్ పారిశుద్ధ సేవలు అందిస్తుంది. మొత్తం 50 డివిజన్లు ఉండగా 35 డివిజన్లలో కార్పొరేషన్ పూర్తి స్థాయిలో పారిశుద్ధ సేవలు అందిస్తుండగా కొన్ని డివిజన్లో కొంత భాగం
కార్పొరేషన్ కొంత, పరిశ్రమలు మరికొంత సేవలు అందిస్తున్నాయి. కొన్ని డివిజన్లలో ఎన్టీపీసీ పరిశ్రమలు ఉన్నాయి, ఎఫ్సిఐ పరిశ్రమ ఉన్నది, అటు ఇంకా ఏంటిది జెన్కో ఉన్నది, రైల్వే కాలనీ ఉన్నది. వాటిలలో వాళ్ళకు సంబంధించిన పారిశుద్ధ కార్మికులను ఉపయోగిస్తున్నారు. సింగరేణికి సంబంధించిన పారిశుద్ధ కార్మికులను చేస్తుంటే మనకు ఇంకా 51,000 ఇండ్లు ఉన్నాయట. ఆ 51,000 ఇండ్లకు కూడా పారిశుద్ధ నిర్వహణ సక్రమంగా లేదు. 35 డివిజన్లలో పారిశుద్ధ నిర్వహణ ఉన్నది, మిగతా 15 డివిజన్లలో లేదు అని చెప్పేసి అన్న చెప్తున్నాడు. ఇక కార్మికులకు వాహనాలకు కొరత లేదు. కార్పొరేషన్ లో 371 మంది పారిశుద్ధ కార్మికులు ఉన్నారు. ఇందులో ముగ్గురు పర్మనెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్లతో పాటు 13 మంది జవాన్లు, 178 మంది స్వీపర్లు, 49 మంది డ్రైన్ క్లీనర్లు, 53 మంది స్వచ్ఛ ఆటో డ్రైవర్లు, 57 మంది లిఫ్టర్లు, 18 మంది ట్రాక్టర్ డ్రైవర్లు, 3 రోజువారీ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరితో పాటు ఇంటింటా చెత్త సేకరణకు 124 మంది పనిచేస్తుండగా వారికి కార్పొరేషన్ నెలకు 4,000 ప్రోత్సాహం ఇస్తుంది. మరో 29 మంది పార్కు వర్కర్లు ఉన్నారు. మొత్తం 495 మంది పారిశుద్ధ కార్మికుల్లో పనిచేస్తుండగా 29 మంది పార్కు నిర్వహణలో పనిచేస్తున్నారు. మొత్తం 12 జోన్లలో పారిశుద్ధ నిర్వహణ జరుగుతుంది. వాహనాలకు కూడా కొరత లేదు. 2 కాంపాక్టర్లు, 1 స్వింగింగ్ మిషన్, 53 స్వచ్ఛ ఆటోలు, 1 ఎక్స్క్లవేటర్, 2 బాబ్కార్డ్ ప్రొక్లైనర్లు, 1 చిన్న చిన్న ఎక్స్క్లవేటర్, 1 బాబ్కార్డ్ లోడర్, 18 ట్రాక్టర్లు, 3 ఫ్రంట్ బ్లేడ్ లోడర్లు, 2 స్కై లిఫ్టర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్వహణకు జెట్టింగ్ మిషన్, లిఫ్టర్, పిక్కర్ తదితర యంత్రాలు ఉన్నాయి. అనేక రకాల యంత్రాలు ఉన్నాయి. ట్రాక్టర్లు ఉన్నాయి, ట్రాలీలు ఉన్నాయి, జెట్టింగ్ మిషన్లు ఉన్నాయి, ప్రొక్లైనర్లు ఉన్నాయి, ఇంకా అనేక రకాల వాహనాలు ఉన్నాయి. ఇన్ని వాహనాలు ఉన్నా కూడా ఉపయోగించడానికి వాటిని ఉపయోగిస్తలేరని చెప్పుకోవాలి. నిజంగా వాటిని ఉపయోగించేది ఉంటే రామగుండం కార్పొరేషన్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయి. వాటన్నిటిని ఉపయోగించారు, కొన్ని మాత్రమే ఉపయోగిస్తారు. కార్మికులు మాత్రం 498 మంది కార్మికులు ఉన్నారు. మరి 498 మంది కార్మికులు 12 జోన్లలో 3 శానిటరీ ఇన్స్పెక్టర్లు పర్మనెంట్, 13 మంది జవాన్లు ఉన్నారు. అంటే ఎంత మేరకు రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి చెందాలి, ఎట్లా అభివృద్ధి చెందాలి అంశాలను కూడా మరి అధికార యంత్రాంగం మొద్దు నిద్ర పోతుంది. అధికారులు దేనికి? బెల్లం దొంగలకు, స్క్రాప్ దొంగలకు, సర్టిఫికెట్ల దొంగలకు, ఇంకా డీజిల్ దొంగలకు వాళ్ళకు వత్తాసు వాడుకుంటూ అధికారులు తిరుగుతారు. ఇక పారిశుద్ధ నిర్వహణ మీద ఏదో అప్పుడు సమావేశం పెట్టినప్పుడు మేము సమావేశంలో చెప్పినాం, కింద కార్మికులు పనిచేస్తారు. మీరు ఏమి ఇచ్చిరని కార్మికులు పనిచేయరు? మీరు ఏమి ఇస్తారు కార్మికులు పనిచేయరు. వాళ్ళకు చీపురు గట్టల నిర్వహణ కరెక్ట్గా ఉండదు, వాళ్ళకి ఇచ్చే ఆయిల్ నిర్వహణ కరెక్ట్గా ఉండదు, వాళ్ళకి ఇచ్చే సబ్బులు ఇవ్వరు సరిగా. మరి ఏమి అయినప్పుడు వాళ్ళు ఎట్లా పనిచేస్తారు? చేతులతో ఊడతారా? చీపురు గట్టలు మొన్న ఇచ్చినట్టు ఉన్నది. అది కూడా నిజమే. చెత్త ఊడవడానికి కావాల్సిన చీపురు కట్టలు కూడా సరిగ్గా ఇవ్వనప్పుడు వాళ్ళు ఎట్లా ఊడతారు? చేతులతో ఊడతారా? చెత్త ఎట్లా ఎత్తాలి? గ్లౌజులు ఇస్తారా? ఇట్లాంటి అంశాలు కార్మికులకు మాత్రం కార్మికులకు పనిష్మెంట్లు, కార్మికుల పైన జులుం చూపెట్టడం. నిజంగా కార్మికుల కోసం ఎందుకు మాట్లాడుతున్నా అంటే అధికార యంత్రాంగం కరెక్ట్ గా ఉన్నప్పుడు కార్మికులు ఎందుకు కరెక్ట్ గా ఉండరు? ఇంట్లో యజమాని కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు కరెక్ట్ గానే ఉంటారు కదా. మరి అధికారులే గాడి తప్పినప్పుడు కార్మికుల పరిస్థితి ఏంది? కార్మికుల గోసలు ఎవరు పట్టించుకోవాలి? కార్మికుల వ్యవస్థలను ఎవరు ఆలోచన చేయాలి? అందరు ఉన్నారు కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందదు. ఎమ్మెల్యే చెప్పిండు, ఇప్పుడు ఎమ్మెల్యే సార్ చెప్పిండు అని చెప్పేసి మీరు చేస్తారా? ఎమ్మెల్యే సార్ చెప్పిండని మీరు చేస్తారా? రామగుండం కార్పొరేషన్ అధికార యంత్రాంగంలో మార్పు అనేది ఉండదు. వాళ్ళు కేవలం వాళ్ళు దొంగలు అంటే బెల్లం దొంగలు, డీజిల్ దొంగలు, స్క్రాప్ దొంగలు, సర్టిఫికెట్ దొంగలు, ఇట్లాంటి వాళ్లకు అధికారులు వత్తాసు వలుపుకుంటా పారిశుద్ధ నిర్వహణ పైన వాళ్ళు దృష్టి పెట్టకపోవడం, నిజంగానే దృష్టి పెట్టకపోవడం. మీరు సక్రమంగా పనిచేస్తే మీ కింది స్థాయి కార్మికులు పూర్తి స్థాయిలో పనిచేసే పరిస్థితులు కనబడతాయి. మీరే సరిగా లేరా? ఇంకా వాళ్ళ నడుడు ఎక్కడిది? ఇంకా ఇది రికార్డు స్థాయిలో కార్మికులు, క్షేత్రస్థాయిలో కొరత. పారిశుద్ధ నిర్వహణలో రామగుండం నగరపాలక సంస్థలో 495 మంది కార్మికులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. వీరిలో 371 మంది పారిశుద్ధ నిర్వహణలో భాగస్వామ్యం అయ్యేవారు.
ఇందులో 178 మంది స్వీపర్లు, 49 మంది డ్రైన్ క్లీనర్లు, 72 మంది డ్రైవర్లు, 57 మంది లిఫ్టర్లుగా లెక్కలు చూపుతున్నారు. కానీ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. చెత్త ఎత్తే లిఫ్టర్లు, కాలువలు తీసే డ్రైన్ క్లీనర్ల కొరత ఉంది. వారసత్వ ఉద్యోగాల పేర 8 ఏళ్లలో 60కి పైగా కార్మికులు చేరారు. కొందరు కార్మిక కుటుంబ సభ్యులైతే మరికొందరు పనులు కొన్నవారు ఉన్నారు. ఇలా పనుల్లోకి ఎక్కిన వారు నిబంధనల ప్రకారం ఇదే పనిలో ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. కార్యాలయంలో పనులు మార్చుతున్నారు. ఒక్కొక్కరికి 50,000 నుంచి 70,000 వరకు లంచాలు తీసుకొని కార్యాలయం డ్రైవర్లుగా ఇతర చోట్ల పనులను అప్పగిస్తున్నారు. ఇది ముచ్చట. ఎందుకు కార్మికుల కొరత ఎందుకు కనబడుతుందంటే వారసత్వం నుంచి వెళ్ళి కొంతమంది పనులు కొనుక్కొని ఉద్యోగాలలోకి వస్తున్నారు. వచ్చిన తర్వాత ఏమవుతున్నారు, వాళ్ళ దగ్గర 50,000 నుంచి 70,000 వరకు లంచాలు తీసుకొని డ్రైవర్లుగా వాళ్ళకు అవసరం ఉన్న ప్రాంతాలలో లేదంటే వాళ్ళకి కావాల్సిన స్థానంలోనో వాళ్ళను పనులలో పెడుతున్నారు. మరి ఇది కథ. అసలు ముచ్చట ఏంటంటే కార్పొరేషన్లో జరిగే కథ. నేను ఫస్ట్ నుంచి చెప్పేది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనగానే దొంగలకు ఒక అడ్డ, దళారులకు ఒక అడ్డ. ఇక దొంగలే అని చెప్పాలి. కార్పొరేషన్లో డీజిల్ దొంగలు కాదా, స్క్రాప్ దొంగలు కాదా, బెల్లాన్ని ఎత్తుకపోతే బెల్లం దొంగలు అనారా? మరి ఏమంటారు వాళ్ళను? బిల్లులను ఎత్తుకపోతే బిల్లుల దొంగ, సర్టిఫికెట్లు ఎత్తుకపోతే సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లు ఇస్తే ఫేక్ సర్టిఫికెట్ దొంగలు అనకపోతే ఏమంటారు వాళ్ళను? ఇది అధికారుల తీరు. 50,000 ఇస్తే కార్పొరేషన్లో ఏమైనా అవుతుందట. అంటే అట్లనే ఉన్నది పరిస్థితి. 50,000 నుంచి 70,000 లంచం తీసుకొని వాళ్ళకి అనుకూలమైన ప్రాంతాలలో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలను కల్పించుడు. ఇక గిట్లుంటే కార్పొరేషన్ల పారిశుద్ధ కార్మికుల నిర్వహణలలో లోపాలు ఉన్నాయా? మరి ఉంటాయి. అయినా కూడా అధికారులు ఏంటంటే మొద్దు నిద్రలు ఉండాలి. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి చెందకపోతే ఏంది? మనమేమన్నా ఈ ప్రాంతమా? మనం ఏమైనా ఈ ప్రాంతంలో ఉంటామా? పూర్తి స్థాయిలో ఈ 5 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తాం. తర్వాత మనకు ప్రమోషను, డిప్యుటేషను ఇంకేదో వస్తుంది, మనం ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోతాం. రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి చెందినా మాకు అవసరం లేదు, చెందకపోయినా అవసరం లేదు. మాకు మాత్రం 50,000 నుంచి 70,000 ఒక్కరికి దగ్గర అయితే వస్తున్నాయి అన్న అంశం గురించి ఆలోచన చేయాలి. గవర్నమెంట్ టైంకు జీతం ఎత్తుంది. ఇంకేమున్నది? వాళ్ళకి కావాల్సిన అంశాలు పూర్తిగా జరుగుతున్నాయని కనబడుతుంది. 39 మంది పారిశుద్ధ విభాగంలో స్వీపర్లుగా, లిఫ్టర్లుగా, డ్రైన్ క్లీనర్లుగా పేర్లున్న క్షేత్రస్థాయిలో పారిశుద్ధ నిర్వహణలో ఉండరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు లంచాలు ఇచ్చో లేకపోతే వాళ్ళకి ఏదో ఒకటి చేసి వాళ్ళు వేరే స్థానంలో పని చేసుకుంటారు. ఇక ఒక జోన్ పరిధిలో 4 డివిజన్లు ఉంటే ఒక్కరే డ్రైన్ క్లీనర్ పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అరే మీకు మనకు కనబడుతుంది కదా, వాళ్ళకి చెప్తున్నారు కదా, వాళ్ళు మిగతా ప్రాంతాలలో ఉంటారు. లేదంటే వాళ్ళు కార్ల డ్రైవర్లుగా పనిచేస్తారు, అధికారుల ఇళ్లలో పనిచేస్తారు. అవసరమైతే నాయకుల ఇళ్లలో కూడా పనిచేసే పరిస్థితులు ఉంటాయి. నాయకుల ఇళ్లలో కూడా పనిచేసే పరిస్థితులు కనబడతాయి. ఏమైతుంది? కార్పొరేషన్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఏమున్నది? ఒక రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నకు ఉంటుంది, రఘోదావరికని పట్టణంలో అంటే కార్పొరేషన్ లో ఉన్న ప్రజలకు ఉంటది. ఇక మిగతా అధికారులకు అవసరం లేదు. అన్న ఆగ్రహం వ్యక్తం చేసిండు. పారిశుద్ధ నిర్వహణ లేదు, అసలు ఇదేంది కార్పొరేషన్, ఏంది ఎటుపోతుంది కార్పొరేషన్ అని చెప్పేసి. నిజంగా అన్న ముందుగాల ఎమ్మెల్యే అయినాక సర్టిఫికెట్ దొంగలను అన్నే దొరకబట్టిండు. ఇక పారిశుద్ధ నిర్వహణ కూడా అన్న చూసిండు కాబట్టి ఓ వారం రోజులు గడివిచ్చిర్రు. మరి వెంటనే ఎట్లా చేస్తారు అని చెప్పేసి. అయినా కూడా మొద్దు నిద్రలు ఉంటది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికార యంత్రాంగం. ఇక మన కార్పొరేషన్ కు మాత్రం ప్రత్యేక పాలనా అధికారి జిల్లా కలెక్టర్ సారు, మన కమిషనర్ కు, మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నది అడిషనల్ కలెక్టర్ అమ్మ. వీళ్ళు మన పరిస్థితి ఇట్లా అభివృద్ధి చెంది ఉంటది. ఇక ఏంటిది? ఇంటింటా చెత్త సేకరణ చేసే రిక్షా కార్మికులను డ్రైన్ క్లీనర్లుగా, లిఫ్టర్లుగా వాడుకుంటున్నారు. వాడుకున్న వాళ్ళకు వాడుకున్నంత. వాస్తవానికి వీరికి కార్పొరేషన్ వేతనం ఇవ్వదు, తమతో పెట్టి చేయించుకుంటున్నారని కూడా కార్మికులు వాపోతున్నారు. రిక్షా కార్మికులను కూడా లిఫ్టర్లుగా, ట్రాక్టర్లలో చెత్త సేకరణకు ఇంకా అనేక రకాలుగా వాళ్ళని వాడుకుంటున్నారు. వాళ్ళకి జీతాలు ఇస్తారా? మరి రిక్షా కార్మికులకు జీతాలు ఇస్తారా? మరి ఎవరు ఇస్తారు? మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన అధికారులు ఇస్తారా? కమిషనర్ అమ్మ ఇస్తారా? జిల్లా కలెక్టర్ సార్ ఇస్తారా? లేదంటే ఎవరిస్తారు? వాళ్ళని ఎందుకు వాడుకుంటున్నారు? వాళ్ళని ఏ అంశాలలో వాడుకుంటున్నారు? బెల్లం దొంగలకు సపోర్ట్ చేస్తారా మీరు? లేదంటే డీజిల్ దొంగలకు సపోర్ట్ చేస్తారా మీరు? ఇట్లాంటి కార్మికులను వాడుకుండేంది.
ఈ రిక్షా కార్మికులను వాడుకుంటే మరి వీధులలో చెత్త సేకరణ నిర్వహణ ఎట్లా జరుగుతుందో మరి అధికారులే చెప్పాలి, మన అదనపు కలెక్టర్ అమ్మనే చెప్పాలి. ఇక ఎందుకంటే మేడమే కదా మనకి ఇన్ఛార్జి. ఇక సింగరేణి ఏరియాలో నువ్వు కార్పొరేషన్ సేవలు నగరపాలక సంస్థ మున్సిపాలిటీస్ ఉన్న సమయంలో సింగరేణి మున్సిపల్ కార్పొరేషన్ మధ్య పారిశుద్ధ నిర్వహణకు హద్దులు ఉండేవి. రాను రాను పరిస్థితులు మారిపోయాయి. సింగరేణి ప్రాంతాలైన మున్సిపల్ జంక్షన్, చౌరస్తా రహదారి, ఆర్సీఓఏ క్లబ్ రహదారి, లేబర్ కోర్ట్ ఏరియా, తిలక్ నగర్, విఠల్ నగర్ ఏరియాలో కార్పొరేషన్ పారిశుద్ధ సేవలు చేస్తుంది. దీంతో అదనంగా 50 నుంచి 55 మంది కార్మికులు ఈ పనులకు కేటాయిస్తున్నారు. మీరు చేయకూరి సింగరేణి ప్రాంతాన్ని సింగరేణిలో వేసుకోవాలి. సింగరేణి కూడా కాంట్రాక్టర్ల కార్మికులను పెట్టుకున్నది, వాళ్ళకు కూడా జీతాలు ఇస్తున్నది. మీరు చెప్పుకోవాలి ఇవి మీకు సంబంధించినవి, మేము చెయ్యము, మాకు సంబంధం లేదని చెప్పాలి. మీరు ఆ ప్రాంతంలో వేసి మనకే మంది లేరు, మన మందినే డ్రైవర్లుగా వాడుకుంటారు, మన మందినే ఇంట్లో పని మనుషులుగా వాడుకుంటున్న సందర్భాలు కనబడుతున్నాయి. మన మనుషులనే అనేక రకాలుగా వాడుకుంటే మీరు మళ్ళీ పోయి సింగరేణిలలో ఎందుకు చేస్తుడు? మీరు పోయి సింగరేణి ప్రాంతాలలో వేయాల్సిన అవసరం లేదు కదా. సింగరేణి కార్మికులు ఉన్నారు కదా, సింగరేణికి సంబంధించిన లేబర్ కార్మికులు ఉన్నారు కదా, వాళ్ళు చేస్తారు కదా. ఇగో ఇది ఇంకా మనమే 55 మందిని ఎక్కువ పెట్టుకుంటున్నాం అని చెప్పేసి పెట్టుకొని బిల్లు తీసుకోరు. అక్కడ కూడా చేస్తారు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఇక్కడ 55 మంది ఎక్కువ చేస్తారు, వీళ్ళకు కూడా 55 మందికి జీతాలు ఇవ్వాలి. అక్కడ 55 మంది, ఇక్కడ 55 మంది అని చెప్పి 110 మంది అని చెప్పి 110 మంది బిల్లు తీసుకోరు. మంచిగా ఉంటుంది. ఇక 12 కోట్ల వ్యయం. రామగుండం నగరపాలక సంస్థలో పారిశుద్ధ నిర్వహణకు ఏటా 12 కోట్ల వ్యయం చేస్తున్నారు. నెలకు 75 లక్షలు కార్మికులకు వేతనాలు, 20 లక్షలు డీజిల్ బిల్లులతో పాటు బ్లీచింగ్, సున్నం, పనిముట్లు, కార్మికులకు సామగ్రి, తదితర కొనుగోళ్లకు 40 లక్షలు ఏటా. పూడికతీతకు ఇది అబద్ధం. 30 నుంచి 40 లక్షలు, రిపేర్లకు 10 లక్షలు, ఇతర కార్యక్రమాల పేర మరో 20 నుంచి 30 లక్షలు వెచ్చిస్తున్నారు. ఒక్కటి కూడా ఇలా నిజమైనది లేదు. నిజంగా ఈ బిల్లులు ఎట్లా పెడతారు అంటే నిజంగా ఇనుర్రిగా 12 కోట్ల రూపాయలు వ్యయం పెడతారట. ఏది నగరపాలక సంస్థ పారిశుద్ధ నిర్వహణకు సంవత్సరానికి అంటే నెలకు 1 కోటి రూపాయల ఖర్చు పెడతారట. 75 లక్షలు వేతనాలు ఇస్తారట. 20 లక్షలు డీజిల్ తోటి పెడుతున్నారట, డీజిల్ బిల్లులు పెడుతున్నారట. బ్లీచింగ్ పౌడర్, సున్నము, పనిముట్లు, కార్మికుల సామాగ్రి, కార్మికుల చీపురు గట్టలు ఎప్పుడు ఇచ్చిర్రు, కార్మికులకు గ్లౌజులు ఎప్పుడు ఇచ్చిర్రు, కార్మికులకు కాకి చొక్కాలు ఎప్పుడు ఇచ్చిర్రు, కార్మికులకు బూట్లు ఎప్పుడు ఇచ్చిర్రు, కార్మికులకు కావాల్సిన వస్తువులు ఎప్పుడు ఇచ్చిర్రు, ఎక్కడిచ్చిర్రు, ఎన్నిసార్లు ఇచ్చిర్రు సంవత్సరంలో. మరి ఆ డీజిల్ బిల్లులు 20 లక్షల డీజిల్ ఎందుకు పోతారు? మీరు ఏడికి పోతారు? డీజిల్ అంతగానం పోసుకొని ఏడికి పోతారు? డీజిల్ పోసుకొని ఏది చెత్త సేకరణ ట్రాలీలకు, మన ట్రాక్టర్లకు, ఆ మిషన్లకు వాడుర్రి. మీరందరూ ఎందుకు పోసుకొని తిరుగుతారు? మీరెందుకు పోసుకొని తిరుగుతారో నాకైతే అర్థమైతే లేదు. ఈ నిజంగానే చెప్తానా, డీజిల్ బిల్లు అనేది కూడా అంతే. అదే డీజిల్ దొంగలు తెలుసు కదా, మన డీజిల్ దొంగలు ఎట్లుంటారు. ఈ బిల్లులు కూడా ఎందుకు పెడతారో తెలియదు, అవసరం లేని బిల్లులు. నిజంగా డీజిల్ మీద కనుక రామగుండం కార్పొరేషన్ 2022, 23 లేదంటే 23, 24 సంవత్సరానికి సంబంధించిన డీజిల్ బిల్లుల పైన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన డీజిల్ బిల్లుల కోసం సమాచార హక్కు చట్టాన్ని పెడితే కనుక పూర్తి స్థాయిలో మీరు నివేదిక ఇస్తారా? నివేదిక పూర్తి స్థాయిలో ఇస్తారా? కేవలం డీజిల్ బిల్లులు ఇవి చాలు. ఏ వాహనంలో పోసుకున్నారో ఆ వాహనానికి సంబంధించిన వాహన నెంబర్లతో సహా మీరు ఓ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయరు. లేదంటే మా ఛానల్ ఒకటి ఆర్చేయి పెడుతుంది, సమాచార హక్కు చట్టం పెడుతుంది, దాంట్లో పూర్తి స్థాయి బిల్లుని ఇవ్వరు చూద్దాం. ఇక డీజిల్కు 70 లక్షలు 50 లక్షలు అని పెట్టుకుండు. ఇక బ్లీచింగ్ పౌడర్ బ్లీచింగ్ పౌడర్ చల్లుతారు? బ్లీచింగ్ పౌడర్, సున్నం. ఆ మధ్య ఎమ్మెల్యే సారే పోయిన సంవత్సరం అనుకుంటా వర్షాకాలంలో ఏదో ప్రోగ్రామ్ పోయినప్పుడు అక్కడ చల్లిన ఏది బ్లీచింగ్ పౌడర్ ను తీసి వాసన చూసి ఇది సున్నమయ్యా, ఇందులో బ్లీచింగ్ పౌడర్ లేదు అని చెప్పేసి ఎమ్మెల్యే గారే చెప్పారు. మీకు వారం రోజులు టైం ఇచ్చిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్ననే మీకు గతంలో చెప్పిండు నాణ్యమైన బ్లీచింగ్ పౌడర్ వాడాలి అని చెప్పేసి. వాడతారా? వాడరు. ఇక కార్మికులకు పనిముట్లు ఇస్తారు, సామాగ్రిలు ఇస్తారట. ఏం సామాగ్రిలు ఇచ్చారు? మొన్న ఓ 4-5 రోజుల క్రితం చీపురు గట్టలు ఇచ్చారు, గంతే. అవే పనిముట్లు. ఇక వాళ్ళకి ఏముండదు, గ్లౌజులు అవసరం లేదు.
ఏముండదు వాళ్ళకు, ఓన్లీ చీపురు గట్టలు ఇస్తే ఇక పారిశుద్ధ నిర్వహణ పూర్తి స్థాయిలో జరిగిపోయినట్టే, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చెందినట్టే. ఇక గిట్లా ఉన్నది. పర్యవేక్షణలు లోపమే శాపం. పారిశుద్ధ నిర్వహణలో పర్యవేక్షణ లోపమే కారణం కనిపిస్తుంది. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని అర్థం చేసుకోకపోవడం, పరిష్కారాలు చూపకపోవడమే అడ్డంకిగా మారింది. వార్డ్ ఆఫీసర్లు ఫోటోలు దిగి ఇండ్లకు పోతారు. కార్పొరేషన్ అధికార యంత్రాంగం ఇప్పటికైనా రికార్డులో ఉన్న కార్మికులందరినీ పూర్తి స్థాయిలో పనుల్లో పెట్టడం, స్వశక్తి సంఘాల సహకారంతో ఇంటింటా చెత్త సేకరణ, ప్రతి ట్రాక్టర్ కు లిఫ్టర్, ప్రతి జోన్ కు 2 నుంచి 3 డ్రైన్ క్లీనర్లు ఉండేలా చూడడం, పనులు పూర్తయ్యాక వాహనాల్లో డీజిల్ నింపడం, యంత్రాలను సమర్థవంతంగా వినియోగించడం ఈ సమస్యలను పరిష్కారం లభించే అవకాశం ఉంటది. పర్యవేక్షణ అధికారులు చూడరు, వార్డ్ ఆఫీసర్లు చూసి ఇంటికి పోతారట. వార్డ్ ఆఫీసర్లు వచ్చి వాడలో ఫోటో దిగి ఇంటికి పోతారు. అదే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న కథ. కార్మికులందరినీ ఎవరికి నచ్చిన పనులలో వాళ్ళు పెట్టుకుంటారు. పారిశుద్ధ నిర్వహణ జరుగుతుంది.